చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ నాయుడు గాని ఎవరన్నా విమర్శిస్తే ఇంటికొచ్చి ఇంట్లో దూరి కొడతాం అన్నాడు. అరే ఆయన పెద్ద బ్రాహ్మడు కాబట్టి మల్లాది విష్ణు పంతులు గారు కాబట్టి వెళ్ళా టెంట్ మీకు కొట్టావు. కృష్ణాంగలో చౌదరి గారు కదా, పెద్ద కమ్మారే కదా, దేవినేని నెహ్రూ గారు అబ్బాయి కదా, మరి ఆ టెంట్ మీకు అక్కడికి వెళ్ళి కొట్టచ్చు కానీ అంత పోటుగడలైతే కొట్టాలి కదా. తిడుతున్నాడు కదా అతను కూడా టెంట్ వేసి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఆయన విమర్శిస్తున్నాడు, లోకేష్ నాయుడు విమర్శిస్తున్నాడు కదా, మరి అక్కడికి వెళ్ళి కొట్టావా? కొన్ని గొడవలు వెళ్ళి నెహ్రూ గారి ఇంటికి వాళ్ళ అబ్బాయిని కొడతావా? కొట్టుకొని ఇది బ్రాహ్మణుల మీద నీకెందుకు చూపించుకోవటం? అమాయకులైనటువంటి బ్రాహ్మణుల మీద ఎందుకు దాడులు చేసి, బ్రాహ్మణుల మీద టెంట్ల మీద మూత్రం పోసి ఆడవాళ్ళ కొట్టి ఏంటి ఇది? ఏంటి అంటే ఈ బోండవమ్మకి లోకేష్ దగ్గర ఆవిడ దగ్గర శీలం పోయింది. మీరు జగన్ గారిని చేర్చుకోడు, మనం అటు ఇటు కాకుండా అయిపోతామని నెలగా దాని ముందు బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నాడు మంత్రి పదవి కోసం. బ్లాక్ మెయిల్ కాస్త అటు మాడిపోయింది, తిరగేద్దాం అనుకుంటే అది మాడిపోయింది. పిలిచి పుల్లుగా తండ్రిని పిల్లలిద్దరిని కలిసి పుల్లుగా వాషింగ్ చేసినట్టున్నారు. మామూలుగా వాషింగ్ మెషిన్ వేసి ఉసినట్టుగా ఉతికేసి బయటకు వచ్చేసేసి ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది లోకేష్ మీద, చంద్రబాబు మీద. పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరోసులో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి, మావయ్య తప్పైపోయింది నన్ను రక్షించి మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు, పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసిన వాడి పేరు నానిగాడు, వాడు కూడా మాట్లాడుతాడు. అసలు వాడు ఏంటి, వాడి బతుకేంటి, వాడు సవాలు చేస్తే ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్కి నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాన్ని తీసుకుని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? అరే నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పూలబావిది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందర కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని, మీరు చేసుకునే నిరసనల్ని, మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా, ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం.